ఇప్పుడు సెకండ్ ఇప్పుడు సెకండ్ చాప్టర్ అమ్మా. 21 చాప్టర్స్లో ఒక్కటే అయిపోయింది. మూడోలు ఉంది. నేను రామ్తాను ఓ విజేతను ఇప్పుడు ఓ దేవుణ్ణి, ఓ కిరాతకుడిగా ఒకప్పుడు నేను ఓ అతి సామాన్యమైన కానీ మహా నిగూఢమైన సాధన ద్వారా ఓ దేవుణ్ణి కాగలిగాను. నేర్చుకున్న నా జ్ఞానాన్నే మీకు నేర్పిస్తాను. నేను రామ్తాను ఓ విజేతను ఇప్పుడు ఓ దేవుణ్ణి, ఓ కిరాతకుడిగా ఒకప్పుడు నేను ఓ అతి సామాన్యమైన కానీ మహా నిగూఢమైన సాధన ద్వారా ఓ దేవుణ్ణి కాగలిగాను. నేర్చుకున్న నా జ్ఞానాన్నే మీకు నేర్పిస్తాను. ఈ పాప వయస్సులో మనం చదివి ఉంటే రాంతా జ్ఞానం, నేను ఎసెన్షియల్ అయిపోయేవాడిని. ఇంకొకసారి చదువురా. మర్చిపోయి మీరు కళ్ళు మూసుకోలేదు. నేను చెప్పడం మర్చిపోయాను. కళ్ళు మూసుకోండి అమ్మా. నాకు ఈ భౌతిక విషయాలు అర్థం కావు. కళ్ళు మూసుకోండి అందరూ ప్రశాంతంగా. నేను రామ్తాను ఓ విజేతను ఇప్పుడు ఓ దేవుణ్ణి, ఓ కిరాతకుడిగా ఒకప్పుడు నేను ఓ అతి సామాన్యమైన కానీ మహా నిగూఢమైన సాధన ద్వారా ఓ దేవుణ్ణి కాగలిగాను. నేర్చుకున్న నా జ్ఞానాన్నే మీకు నేర్పిస్తాను. థ్యాంక్ యూ గురు. తర్వాత నెక్స్ట్ అది చూస్తుంటా. ఆ వయసులో మనం బుక్ చదువుకుంటే వెళ్ళిపోయే వాళ్ళం కదా, అసెన్షన్ చేసేసి. నా దగ్గర 3 times వచ్చింది. నాకదే తను ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. బుక్ చదవడం కోసమే వచ్చింది తను. చూడండి, ఇన్సిడెంట్స్ చదవడం కోసమే వచ్చింది. మీ మమ్మీతో పాటు వచ్చావు కదా? ఎవరు మీ మమ్మీ? ఓకే, నాకు తెలియదు. ఓకే అమ్మా, రైట్. ఇప్పుడు రామ్తా తన గురించి తాను చెప్తారు. ఇప్పటిదాకా నేను రామ్తా గురించి చెప్పాను కదా. అసలు రామ్తా అంటే ఎవరు? ఏమంటే నేను రామ్తా అని అంటున్నారు. తన గురించి ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాను. నేను రామ్తా అని ఒక విజేతను అంటున్నారు ఆయన. నేను రామ్తా అని ఒక విజేతను. ఆయన ఒక రాజుగా ఉండి భూమండలంలో 2/3% అంటే దగ్గర ఎంత శాతం అంటే 2/3 అంటే మ్యాథమెటిక్స్ వాళ్ళు 2/3 తెలుసు, అది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. శాతం ఎంత 2/3 అంటే 66.5. నేను కెమిస్ట్రీ కదా, లెక్కలు తక్కువ. 66% అంటే 30% అనుకోండి. దగ్గర భూతలం మీద 30% యొక్క సామ్రాజ్యం ఆయన చేతుల్లో ఉండేది. విజేత ఆయన. మళ్ళీ ఉన్నాడు అతి కిరాతకుడు. మళ్ళీ ఆయన ఓ సౌమ్యుడు, మన శ్రీరామచంద్రమూర్తి లాగా సౌమ్యుడు కాదు, అతి కిరాతకుడు. రాంతా చంపిన శత్రువుల రక్తంతో ఒక మహాసముద్రమే తయారైంది. అంత అతి కిరాతకుడు. చూడండి, అతి కిరాతకుడు ఏమంటున్నాడు? అతి సామాన్యమైన కానీ అతి నిగూఢమైన సాధన ద్వారా దేవుణ్ణి కాగలిగాను అంటున్నారు. సామాన్యమైనదే, నిగూఢమైనది అంటే అర్థం ఏంటో తెలుసా మాస్టర్స్? రహస్యమైనది ప్లస్ అది ఉంది, అవ్యక్తంగా ఉంది, ఎక్కడో మనలోనే అవ్యక్తంగా ఉంది. దాన్ని మనం తీసి వ్యక్తపరచగలగాలి, దాన్ని మనం తీయగలగాలి. దాన్ని బయటికి తీస్తే అది మరి మనలోనే ఉంది. మనం తీయనంత వరకు అది అలానే ఉండిపోతుంది. కానీ మనం దాన్ని బయటికి తీసినప్పుడు అప్పుడు మనం దైవాలుగా మారగలుగుతాము. అలా అతి సామాన్యమైన అతి నిగూఢమైన విద్య ద్వారా నేను దైవాన్ని కాగలిగానని చెప్పి ఇంకో వాక్యం చెప్తున్నాను. నేను నేర్చుకున్న విద్య మీకు నేర్పిస్తాను అంటున్నారు ఆయన. ఆయన వేరెవరి బోధనలో చెప్పట్లేదు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా నేను రాంతా గురించి చెప్తున్నాను కదా, అట్లా ఆయన చెప్పట్లేదు. ఆయన ఏదైతే నేర్చుకున్నాడో స్వయంగా ఆయనే చెబుతున్నారు. చూడండి, మన పత్రి సార్ ఎట్లయితే 30 సంవత్సరాలుగా పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉండి 50,000 పుస్తకాలు చదివి తాను నేర్చుకున్న జ్ఞానాన్నే మనకి నేర్పిస్తున్నారు. అందుకే ఆయన వాక్యాలు మహాసరళంగా ఉంటాయి, కానీ అద్భుతమైన నిగూఢంగా కూడా ఉంటాయి. అందుకే మనం ఎవరిదైనా వినాలి అనుకున్నప్పుడు తాము నేర్చుకున్న జ్ఞానం చెప్పేవాళ్ళు ఇంపార్టెంట్ మాస్టర్స్. ఎవరిదో జ్ఞానం చెప్పేవాళ్ళు కాదు, తాము నేర్చుకున్న జ్ఞానం చెప్పాలి. అలాగే రాంతా మనకి తాను నేర్చుకున్న జ్ఞానం చెబుతున్నాడు, నేను చదివి వినిపిస్తున్నాను అంతే మాస్టర్స్.
నేను మీకు జ్ఞానం నేర్పించడం లేదు, గుర్తుపెట్టుకోండి. నేను రామ్తా చెప్పింది మీకు చదివి వినిపిస్తున్నాను. మీకు చెప్పేది రామ్తా. మీకు చెప్పేది రామ్తా. రామ్తా చైతన్యం ద్వారా మీరు వింటున్నారు. నేను ఒక సాధనం మాత్రమే, ఒక టూల్. ఐ యామ్ ఏ టూల్ ఓన్లీ. అందుకే సెషన్ అయిపోయిన తర్వాత నన్ను చూస్తే నేను చాలా మామూలుగా ఉంటాను. నాకు మాట్లాడడం కూడా రాదు కదా మేడం. రామ్తా చెప్పిస్తాడు మాస్టర్స్, మనదేముండదు ఇక్కడ, ఏమీ లేదు. అల్లాబక్ష్ జీరో, రామ్తా హీరో. తను చెప్పేస్తాడు మొత్తం అంతే. తాను నేర్చుకున్న జ్ఞానం తాను చెబుతున్నాడు ఇక్కడ. తాను చెప్తున్నాడు జ్ఞానం. చూడండి, ఒక అతి కిరాతకుడు మాస్టర్, అతి కిరాతకుడు. అలాంటి కిరాతకుడే దైవంగా మారగలిగాడు. అలాంటప్పుడు సార్ నేను అంతకుముందు ఆ తప్పు చేశాను, నేను ఆ పాపం చేశాను, నేను ఇది చేశాను, నేను అది చేశాను, నేను దైవాంగా మారగలనా, నేను నా దివ్యత్వంగా మారగలనా అని మీలో కొంతమంది డౌట్ రావచ్చు. ఎందుకు మారలేరు? కోట్ల మందిని చంపిన రామ్తానే దైవంగా మారాడు. దైవంగా మారి మనతో మాట్లాడుతున్నాడు ఇప్పటికి కూడా. మనం ఎందుకు కాలేం దైవాలుగా? కొంతమంది అనుకుంటారు, సార్ నేను ఎన్నో పాపాలు చేశాను సార్, నేను ఎంతోమందికి ఎన్నో పాపాలు చేశాను, నేను ఇప్పుడు మారిపోదాం అనుకుంటున్నాను, నేను మారగలనా? ఎస్, ఖచ్చితంగా ఎవరైనా కూడా దైవంగా మారగలరు. యాక్సెప్టెన్సీ తోటి ధ్యాన సాధన చేసుకుంటూ మీరు ఎలాంటి వారైనా సరే, అంతకు ముందు క్షణం వరకు మీరు ఎవరైనా ఎలాంటి వారైనా, మీరు ఏం చేసినా ఏం చేయకున్నా, మీరు ఎవరైనా అనవసరం. మీరు దైవాలమే అని నమ్మి ధ్యానంలో కూర్చొని ధ్యాన సాధన చేసి జ్ఞానశోధన చేసినప్పుడు సాక్షాత్తు ఆ దైవాలుగా ఏదైతే మీరున్నారో, నేను మారతాను అని చెప్పను. ఎందుకంటే మీరు దైవాలే, మీరు గుర్తించగలుగుతారు. నేను మళ్ళీ మారతారు అంటే తేడా వస్తుంది. మారడం లేదు ఇక్కడ, మారడం అనేది లేదు. తెలుసుకోవడం మాత్రమే ఉంది, అంది పుచ్చుకోవడం మాత్రమే ఉంది. మీలో ఉన్నటువంటి ఆ దివ్యత్వపు నిధిని మీరు తీసుకోవడం మాత్రమే ఉంది. ఇప్పుడు రామ్తా గురించి చెప్తాను నేను. జనరల్గా మన రామ్తా గురించి ముందు చెప్తాం కదా సెషన్స్లో, అందుకే మార్చాను. రామ్తా గారు మార్చారు. రామ్తా 35,000 సంవత్సరాల క్రితం. మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఖండాలు ఏం లేవు మాస్టర్. ఇప్పుడు మనకి ఆసియా ఖండము, పసిఫిక్ ఖండం ఇవన్నీ చాలా ఉంటాయి కదా, అప్పుడు అవి లేవు. అప్పుడు ఉన్న ఖండాలు ఈ స్టోరీ జరిగిపోయిన 100 సంవత్సరాల తరువాత ఒకటి జలప్రళయం వచ్చి మొత్తం మారిపోయింది భూమి యొక్క స్ట్రక్చర్. అందుకని మన భౌతిక శాస్త్రవేత్తలు, మన పురాతన శాస్త్రవేత్తలు, ఆర్కియాలజిస్టులు 35,000 సంవత్సరాలు అంటే వామ్మో, 35,000 సంవత్సరాలు మనకి నాగరికత ఎక్కడ ఉందా అంటారు వాళ్ళు. కానీ ఉంది, వారికి తెలియదు అంతే. తెలుసుకున్నప్పుడు వారికి అర్థమవుతుంది. 35,000 సంవత్సరాల క్రితం అట్లేషియా ఖండంలో ఓనాయ్ అనే ఒక రేవు ప్రాంతం, తెలుసుగా రేవు ప్రాంతం అంటే మన వైజాగ్ లాగా, జన్మ తీసుకున్నాడు రామ్తా. అతి సామాన్యమైనటువంటి నిరుపేద కుటుంబంలో జన్మ తీసుకున్నాడు. ఒక తమ్ముడు ఉంటారు, ఒక అక్క ఉంటుంది. రామ్తాకి తన తండ్రి ఎవరో తెలియదు. రామ్తాకి తన తండ్రి ఎవరో తెలియదు. ఒక చెల్లి ఉంటుంది, చెల్లి చిన్నపిల్ల. ఎస్, సూపర్. రామ్తాకి తన తండ్రి ఎవరో తెలియదు. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. రామ్తా లెమూరియా జాతికి సంబంధించిన వాడు. ఆ ప్రాంతమంతా కూడా అట్లేషియన్లు పాలించేవారు. అట్లేషియన్లు, లెమూరియన్లు. అట్లేషియన్స్ ప్రాంతపు రాజులు కదా. అట్లేషియా ప్రాంతానికి ఈ లెమూరియా వాళ్ళు వలస వచ్చిన వాళ్ళు, ఒక వలస కార్మికుల లాగా. మీకు తెలిసే ఉంటుంది, ప్రాంతం యొక్క అధిపతులు వలస కార్మికుల మీద ఎంత దుర్మార్గాలు చేస్తారో, ఎంత దౌర్జన్యాలు చేస్తారో, ఎంత నిరంకుశత్వంతో ఉంటారో మీకు అర్థమయ్యే ఉంటుంది. అట్లేషియన్లు మొత్తం సైన్స్ని మాత్రమే నమ్ముతూ ఉంటారు. సైన్స్ని నమ్మాలి, కానీ సైన్స్ని మాత్రమే నమ్మకూడదు. సైన్స్ ఖచ్చితంగా నమ్మాల్సిందే. ఇప్పుడు సైన్స్ లేకుంటే నేను మాట్లాడలేనుగా, కానీ ఇది లేకుండా నేను మాట్లాడతాను. సైన్స్ని నమ్మాలి, సైన్స్కి బియాండ్ దాన్ని కూడా నమ్మాలి, రెండు. అయితే వాళ్ళు అట్లేషియన్లు కేవలం సైన్స్ని మాత్రమే నమ్మేవాళ్ళు. సైంటిఫిక్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే విలువ ఇచ్చేవాళ్ళు. పూర్తిగా సైన్స్ అన్నమాట వాళ్ళకి. శాస్త్రము, సాంకేతికత. మనకి ఇప్పుడు ఓజోన్ పడి రంధ్రం పడింది అంటాం కదా, ఆ కాలంలో వాళ్ళు నిర్మించినటువంటి ఆ నౌకల వల్లనే
అక్కడ ఓజోన్ పొరకి రంధ్రం పడడం అప్పుడే మొదలైంది 35,000 ఇయర్స్ బ్యాక్. లెమూరియన్లు దైవాన్ని నమ్మేవారు. ఇప్పుడు దైవం అన్న పదం లేదు గానీ ప్రకృతిని నమ్మేవాళ్ళు వాళ్ళు. ప్రకృతిని, చెట్లని, ఆకాశాన్ని, సూర్యుడిని, నక్షత్రాలని వీటిని పూజించేవాళ్ళు. ఎందుకు అంటే తాము జీవిస్తున్నాము అంటే వేటి వల్ల తాము జీవిస్తున్నాము వారికి వారికి తెలుసు కదా! ఆకాశం వల్ల వర్షం పడుతుంది, ఆకాశం నుంచి చెట్లు ఆహారాన్ని ఇస్తున్నాయి. కాబట్టి వీళ్ళు ప్రకృతిని నమ్మేవాళ్ళు బాగా. ఈ ప్రకృతి వల్లే మనం ఉన్నాం. ప్రకృతి మాతృకలకు బాగా గౌరవం ఇచ్చేవారు. సైన్స్ అంటే తెలీదు వాళ్ళకి. పెద్దగా తెలీదు. వాటినే వాళ్ళు గౌరవించేవాళ్ళు. సో, ఏమైంది ఇక్కడ సైన్స్‌కి, ఆధ్యాత్మికతకి ఎప్పుడూ క్లాష్ అవుతూనే ఉంటుంది. 35,000 సంవత్సరాల క్రితం జరిగింది. ఈ రోజుకి గూడా అయితూనే ఉంది క్లాష్. ఈ యుద్ధం ఆగదు. వాళ్ళేమంటారంటే సైన్స్, ఆధ్యాత్మికత అనేది మీ ఒక బిలీఫ్ సిస్టమ్, ఒక నమ్మకం అంటారు. కానీ కరెక్ట్‌గా చూస్తే మాస్టర్స్ ఐన్‌స్టీన్ దగ్గర నుంచి టెస్లా వరకు. టెస్లా అని ఆధ్యాత్మిక ఫిజిక్స్ సైంటిస్ట్. ఐన్‌స్టీన్ కంటే అద్భుతమైన గొప్పవాడు. ఆ టెస్లా సూత్రాలు ఎట్లాంటివంటే తను స్పిరిచువలిస్ట్. అందుకే తన గురించినటువంటి ఇన్ఫర్మేషన్ బయటికి రాకుండా చేశారు. ఆ టెస్లా గురించి మీరు గూగుల్‌లో కొట్టండి. అసలు మామూలు సైంటిస్ట్ కాదు తను. అసలు తను ఏమంటాడంటే, అరే మీరు స్పిరిచువాలిటీ ఎందుకు వేరుగా చూస్తారు? ఒక మహాసముద్రం పైపైన చూసినప్పుడు మాత్రం మీకు కనబడే అలలున్నాయి చూసారా? ఆ అలే మన సైన్స్. నువ్వు సముద్రం లోపలికి దూకి చూడు. దాని కింద వజ్రాలు, పగడాలు అన్నీ ఉంటాయి. అది ఆధ్యాత్మికత అంటారు. సైన్స్‌కు మూలం ఆధ్యాత్మికత. ఇది చెప్పింది టెస్లా. నికోలస్ టెస్లా ఫిజిక్స్ సైంటిస్ట్. ఇప్పటి వరకు కంటిన్యూ అయితేనే ఉంది మాస్టర్స్. స్పిరిచువాలిటీకి, సైన్స్‌కి మధ్య. వీళ్ళు స్పిరిచువాలిటీ నుంచి వీళ్ళు వేధించేవారు. ఎన్నో దుర్మార్గాలుగా చేసేవారు. ఎన్నో దుర్మార్గాలు. రామ్తా యొక్క తమ్ముడిని వేరే ప్రాంతానికి ఒక యుద్ధంలో దొరికిపోతే బానిసగా తీసుకొని వెళ్తారు. వీళ్ళ అమ్మగారు అప్పుడే పుట్టిన చెల్లికి ఆహారం లేక చనిపోతుంది. చెల్లి చనిపోతుంది, తల్లి చనిపోతుంది. ఈ అట్లేషియన్లు, ఈ లెమోరియన్లు కనబడితే ముఖం మీద ఉమ్మేసేవాళ్ళు. ఛీ మీరెందుకు పనికిరారు, మీరు వేస్ట్, మీరెందుకు పనికిరారు, మీ జాతి దుర్భరమైన జాతి అని చెప్పి ముఖం మీద ఉమ్మేసేవారు. ఆహారాన్ని ఇచ్చేవారు కాదు. ఇంకా పని చేయించుకునేవారు. బానిసలుగా, కట్టు బానిసలుగా చూసేవారు. బానిస నాగరికతలో ఒకప్పుడు చాలా రాజ్యమేలాయి చూసేవారు. అంతటి దుర్భర పరిస్థితుల్లో జన్మ తీసుకున్నాడు మాస్టర్ రాంతా. అంత దుర్భర పరిస్థితి. సోల్ ఎవాల్వ్ కావాలంటే ఇంత రెబలియస్ నేచర్ రావాల్సింది కూడా ఒక్కొక్కసారి. ఎగ్జాక్ట్లీ మీ ఆత్మ ఆవిర్భావం చెంది ఫినిక్స్ పక్షిలాగా ఉద్భవించాలంటే ఖచ్చితంగా ఇలాంటి కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఉద్భవిస్తుంది. కానీ మనకి ఇప్పుడు అది అవసరం లేదు. ఇప్పుడు మనకి ఒకటో ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం రావాల్సిన అవసరం లేదు మనకి. ఇప్పుడు మనం చాలా హాయిగా ఉన్నాం మాస్టర్స్. అంతటి దుర్భర పరిస్థితులు ఒకప్పుడు ఉండేవి. అప్పుడు ఆవిర్భవించాడు రాంతా. చిన్న పిల్లవాడు, సన్నగా ఉండేవాడంట. కాకుండా రన్నింగ్ ఒకటి బాగా చేసేవాడు. తమ్ముడిని బానిసగా తీసుకెళ్ళిపోతారు. చెల్లి చనిపోతుంది. ముఖ్యంగా మా ఘోరం ఏంటంటే వాళ్ళ అమ్మగారు చనిపోయినప్పుడు, చనిపోయినప్పుడు వాళ్ళని కాలబెట్టడానికి ఆ కట్టెలు తానే ఏరుకొని వచ్చి తొందరగా మంట అయ్యేలా ఊది కాలబెడతాడు. ఎందుకంటే మళ్ళీ ఎక్కడ అట్లేషియన్లు కనుక వస్తే శవాన్ని తీసుకొని పోతారేమోనని చెప్పి, శవాన్ని ఈడ్చుకొని పోతారేమో, ఇప్పుడు మనకి గ్రామ పంచాయతీ వాళ్ళు ఈడ్చుకుపోయినట్టుగా ఈడ్చుకుపోతారేమోనని చెప్పి దాన్ని కాలుస్తాడు. ఆ మంట, ఆ క్రోధం. చిన్న పిల్లవాడు, ఎంతమ్మా 12 సంవత్సరాలు కదా, 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల వయసు ఉన్న చిన్న పిల్లవాడికి చూడండి, కళ్ళ ముందు ఆ దుర్భర పరిస్థితులు ఎదురైతే ఎలా ఉంటుంది? ఆక్రోశం వస్తుంది, ఆ క్రోధం వస్తుంది. ఏంటి, ఎందుకు జరిగింది ఇలా? వీళ్ళు ఏం తప్పు చేశారని చెప్పి వీళ్ళు ఇంత నికృష్టమైనటువంటి చావు చావాల్సి వచ్చింది? మా పూర్వీకులు నమ్ముతూ ఉన్నారు కదా, దేవుడు ఎక్కడో ఉన్నాడు అని చెప్పి, దైవం ఉంది, ఆ దైవం మమ్మల్ని అందరినీ కాపాడుతుంది, పూజిస్తూ ఉన్నారు కదా మా లెమూరియన్లు అందరూ కూడా. మరి ఎందుకు ఈ పరిస్థితులు? ఎందుకు మేము ఇంత హీనంగా చూడబడుతున్నాము? నిజంగా దేవుడంటూ ఉంటే ఇలా జరుగుతుందా? ఇలా చూసేవాడా? వాళ్ళని మాత్రం ఉన్నతమైన స్థితిలో ఉంచి మమ్మల్ని ఇంత దారుణంగా, నిర్దాక్షిణ్యంగా, అత్యంత ఘోరమైన పరిస్థితులు ఉండేవా అని చెప్పి ఆ 12 సంవత్సరాల బాలుడి మనస్సులో ఒక క్షోభ వస్తుంది, ఒక ఆక్రోశం వస్తుంది, ఒక ఏడుపు, దుఃఖం. ఆక్రోధంలోంచి ఒక ప్రశ్న ఉదయిస్తుంది.
దేవుడు ఎక్కడున్నాడో వెతికి పట్టుకొని నేను అడుగుతాను ఈ ప్రశ్న అనుకుంటాడు మాస్టర్స్. దేవుణ్ణి ప్రశ్నించాలి అనుకున్న మొట్టమొదటి మానవుడు రామ్త. మొట్టమొదటి మానవుడు దేవుణ్ణి ప్రశ్నించాలనుకుంటాడు. ఎస్, నేను ఎక్కడ ఉన్నా కూడా దైవం దైవం అంటుంటారు కదా మా పూర్వీకులు. ఆ దైవాన్ని నేను పట్టుకుంటాను, నేను ప్రశ్నిస్తాను, అవసరమైతే యుద్ధం చేస్తాను, అంటే పోరాడతాను. ఎందుకు అంటే ఇక్కడ ఉంటే ఎట్లయినా కూడా లెమురియలు చంపేస్తారు, అట్లేషియను చంపేస్తారు. వాళ్ళ చేతిలో చావడం కంటే దైవం చేతిలో చస్తేనే ఒక గొప్ప వీరుడుగా ఉంటానేమో. దైవంతో పోరాడి దైవం చేతిలో చచ్చిపోదామని చెప్పి నిర్ణయించుకుంటాడు 12 సంవత్సరాల పిల్లవాడు. అతని మదిలో అంత ఆక్రోశం వస్తుంది మాస్టర్స్. అంతకంటే పెద్ద కష్టాలు ఉన్నాయా మనకి? మన జ్ఞానం నేర్చుకోవడానికి హాయిగా ఉన్నాం కదా మనం. చూడండి, పోల్చుకోండి మాస్టర్స్. ఇది కథ కాదు, వాస్తవం. మీరు వాస్తవాన్ని ఫాలో అవ్వుకుంటూ ఇప్పుడు మీరున్న పరిస్థితికి మీ వాస్తవానికి లింకప్ చేసుకోండి. అప్పుడు ఆ పరిస్థితి ఉందే, ఇప్పుడు నాకుందా? లేదు కదా. నేను ధ్యానం చేయొచ్చు కదా, జ్ఞానం నేర్చుకోవచ్చు కదా, సేవ చేయొచ్చు కదా, ఇంకేదైనా అత్యున్నతమైన నా స్థితిని బయటికి వ్యక్తపరచుకోవచ్చు కదా. మీరు కంపేర్ చేసుకోవాలి మాస్టర్స్. నేను చెబుతున్న నేరేషన్కి మీ లోపల ఇన్నర్లో థింకింగ్కి బ్రిడ్జ్ వేసుకోవాలి. అలా మరి దైవం ఎక్కడ ఉంటాడు? అందరం ఏమంటాం, దేవుడు ఎక్కడ అంటే పైన ఉంటాడు కదా అంటుంటారు. సరే, పైకే వెళ్దాం అనుకుంటాడు. పైకి ఎలా వెళ్తాడు? కళ్ళ ముందు ఒక శిఖరం కనిపిస్తుంది, పెద్ద కొండ కనిపిస్తుంది. మనం చూస్తున్న కొండల కంటే కూడా పెద్ద కొండ, ఆకాశాన్ని ముద్దాడుతుందా అనిపించేంత పెద్ద కొండ కనిపిస్తుంది. దైవం అంటూ ఎవరైనా ఉంటే, దేవుడు అంటూ ఎవరైనా కనుక ఉండుంటే అక్కడే ఉంటాడు కదా. ఎందుకంటే చిన్నపిల్లవాడి మనసులో ఎట్లా ఉంటుంది, అక్కడ ఉండి చూస్తేనే ఇంతమంది కనబడతారు కాబట్టి పైన ఉండి అందరినీ చూస్తూ అందరినీ శాసిస్తుండేమో, కాబట్టి అక్కడికి వెళ్ళి తనని ప్రశ్నిస్తాను, అవసరమైతే పోరాడతాను అనుకొని 12 సంవత్సరాల చిన్న పిల్లవాడు, బక్కపలచగా ఉన్న పిల్లవాడు ఆ కొండ ఎక్కడం స్టార్ట్ చేస్తాడు. తినడానికి ఏమీ ఉండదు, అవే ఆకులు, ఆ చెట్ల యొక్క ఆకులు, పండ్లు, ఏదుంటే అది. ఏ కాలం, కొన్ని వేసవి కాలాలు వెళ్ళిపోతాయి మాస్టర్స్. ఇప్పట్లాగా చిన్నగా ఉండవు అప్పటి కొండలు, చాలా పెద్దగా ఉంటాయి. చాలా పెద్దగా, చాలా విస్తారంగా, ఎక్కడానికి అనువుగా లేకుండా ఉండేవి ఆ కాలంలో. 35,000 years బ్యాక్. చిన్నగా ఆ చెట్ల యొక్క ఫలాలు, ఆకులు తినుకుంటూ ఎక్కుకుంటూ కొన్ని వేసవి కాలాలు, కొన్ని వర్షాకాలాలు, కొన్ని చలికాలాలు దాటుకొని కొండ శిఖరపు అంచుకు చేరుకుంటాడు. ఆ కొండ శిఖరపు అంచుకు చేరుకొని పిలుస్తాడు, దైవమా రా, నేను రామ్తాని, నీతో మాట్లాడడానికి వచ్చాను, రా అంటాడు. ఎవ్వరూ రారు. మళ్ళీ పిలుస్తాడు, నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలి, నీ జవాబు సరికాకుంటే నీతో పోరాడాలి, కిందికి రా అని అరుస్తాడు. నో ఆన్సర్, ఏ జవాబు రాదు. అప్పుడు ఏడుపు వస్తుంది మాస్టర్ రామ్తాకి. కొండ అంచు మీద మోకాళ్ళ మీద కూర్చొని విలపిస్తాడు, ఏడుస్తాడు రామ్త. ఎందుకంటే అక్కడ దేవుడు ఉంటాడు, తన్ని కలుద్దామని చెప్పి వెళ్ళిన వాడు కొన్ని సంవత్సరాలు వెళ్తాడు మాస్టర్ తన పైకి. కొన్ని సంవత్సరాలు పట్టిద్ది ఆ చిన్న పిల్లవాడికి ఎక్కడానికి. ఎవరూ లేకపోయేసరికి, ఏ ప్రశ్నకి జవాబు రాకపోయేసరికి కళ్ళెమ్మటి నీళ్ళు వస్తాయి. ఏడుస్తూ ఉంటాడు, ఏడ్చుకుంటూ మోకాళ్ళ మీద కూర్చుంటాడు విలపించుకుంటూ. మోకాళ్ళకు విలపిస్తుంటే దాంట్లో ఉంటుంది మాస్టర్, తన కళ్ళెమ్మటి కన్నీటి చుక్కలు రాలుతాయంట, కింద పడతాయంట భూమి మీద. అలా రాలుతూ ఉంటాయి కన్నీటి చుక్కలు, ఆ ప్రదేశంలో రాలుతూ ఉంటాయంట. అక్కడ ఎవరు రారు. అప్పుడు ఆ క్షణంలో ఒక వాయిస్ వినబడుతుంది, రామ్తా, ఈ ఖడ్గాన్ని అందుకో, నిన్ను నువ్వు జయించుకో. రామ్తా, ఈ ఖడ్గాన్ని అందుకో, నిన్ను నువ్వు జయించుకో అని ఒక దేవత ప్రత్యక్షమయ్యి, ఒక పెద్ద ఖడ్గం ఉంటుంది, కత్తి రామ్తాకిచ్చి వెంటనే అదృశ్యమైపోతుంది. ఒక ఏంజిల్, ఒక దేవత వచ్చి, ఆ దేవతని రామ్తా తర్వాత ఆయన కలుసుకుంటాడు. ద బెల్షనాయ్ ఆమె పేరు. బెల్షనాయ్ అనే యాంజిల్ని రామ్తా దివ్యత్వం సాధించిన తర్వాత 5వ తలంలో ఆమెను కలుసుకొని, నువ్వెందుకు ఇచ్చావు నాకు ఖడ్గం అంటాడు. అప్పుడు ఆమె ఏమంటుంది తెలుసా, రామ్, నేను ఇవ్వలేదు నీ ఖడ్గం, నీ ఆత్మే సాక్షాత్తు నువ్వే అయినటువంటి నీ ఆత్మే నా ద్వారా ఖడ్గాన్ని ఇప్పించింది అంటుంది ఆ బెల్షనాయ్.
బెల్షనాయ్ అంటారు రామామిని. పెద్దగా ఉంటుంది ఆ ఖడ్గం, చాలా పెద్దగా ఉంటుంది, తనకంటే పెద్దగా ఉంటుంది ఆ ఖడ్గం. రామ్తాకి అర్థం కాదు ఏం చేయాలో ఆ ఖడ్గాన్ని తీసుకొని. ఏం చేయని ఖడ్గం, కనీసం ఖడ్గం యొక్క పిడిని తిప్పి పొడుచుకోవాలనుకుంటాడు, తల తెగ్గొట్టుకోవాలనుకుంటాడు. ఏం చేయను నేనని చెప్పి ఆ కత్తిని తిప్పలేకపోతాడు కూడా, అంత వీక్గా ఉండిపోతాడు. సరే, ఖడ్గమైతే వచ్చింది కదా, నాకు ఒక విలువ వచ్చింది కదా, నేను దీన్ని తీసుకునే కిందికి వెళతాను అన్న ఒక ఆశాకిరణం ఉద్భవిస్తుంది. అప్పుడే ఏ ప్రదేశంలో అయితే తన కన్నీటి బిందువులు రాలిపోయాయో అక్కడ మొక్కలు మొలుస్తాయని చెప్పి, మొక్కలు మొలుస్తాయి అక్కడ ఇంకా పువ్వులు మొలుస్తాయి, అవి ఆశా కుసుమాలు అంటారు. తన కన్నీటి బొట్లు రాలిన చోట పువ్వులు వస్తాయి, మొక్క వచ్చి మొక్కకి పువ్వులు వస్తాయి. ఆ ఖడ్గం అందుకొని కొండ దిగి రావడం స్టార్ట్ కాగానే అప్పటికే తను 25 ఇయర్స్ ఏజ్లో వెళ్ళిపోతుంది. ఎక్కినప్పుడు 12 సంవత్సరాల చిన్న బాలుడు, సన్నగా బలహీనంగా ఉన్న బాలుడు కత్తి పట్టుకొని కొండ దిగి వచ్చేటప్పుడు 25 సంవత్సరాల వయసులో అత్యున్నతమైన విగ్రహంతో, ఆ దేహంతో ఒక వీరుడిలాగా తనకంటే పెద్దగున్న కత్తి పట్టుకొని వస్తుంటాడు. అలా కొండ దిగి అలా వస్తుంటారు. దాన్ని ఉగ్ర జయంతి అంటాం, ఉగ్ర జయంతి. యాక్చువల్గా మాస్టర్స్ ఇక్కడ ఇవ్వబడ్డ ఆ ఖడ్గం అనేది అక్కడ ఏమన్నది బెల్షనాయ్, నిన్ను నువ్వు జయించుకో అన్నది. కానీ రామ్తాక్ అప్పుడు అర్థం కాదు, అది జ్ఞాన ఖడ్గం. యాక్చువల్గా ఆ జ్ఞాన ఖడ్గం అన్న విషయం రామ్కి తర్వాత అర్థమవుతుంది. అది తీసుకొని కిందికి వస్తాడు, కొండ దిగి వస్తుంటే లెమూరియన్లు మొత్తం చూస్తుంటారు, ఎవరు తను ఇంత పెద్ద కత్తి పట్టుకొని వస్తున్నాడు ఎవరు అని చూస్తుంటారు. దగ్గరికి వచ్చిన తర్వాత రామ్తా పోలికలు కనబడతాయి, గట్టిగా అరుస్తారు రామ్తా రామ్తా అని. రామ్తా వెంటనే ఆవేశంతో, అంతవరకు అట్లేషియన్లు వీళ్ళ ధాన్యాగారం మొత్తంలో దాచిపెట్టుకుంటారు కదా, ధాన్యాగారం మొత్తం ఓపెన్ చేయించి అన్ని అందరికీ పంచుతాడు. అట్లేషియన్లకి సైన్స్ తెలుసు, యుద్ధం తెలియదు కదా, అందరినీ ఓడిస్తాడు, అందరినీ చంపేస్తాడు. అట్లేషియన్లు అందరినీ చంపేస్తాడు. గుర్తుపెట్టుకోండి, తను అద్భుతమైన పుణ్యాత్ముడు ఏం కాదు, మంచి పనులు ఎప్పుడూ చేయలేదు. తర్వాత తెలుసుకున్న తర్వాత చేశాడు. ముందు తను అతి కిరాతకుడు, నేను దుర్మార్గుడు అన్న వాడు, నేను కిరాతకులు ఎట్లా ఉంటారు, నేను కిరాతకుడు అన్న వాడు చేస్తున్నా, నేను అందరినీ చంపేస్తాడు. తన వెనక లెమూరియన్లు మొత్తం వచ్చేస్తారు. ఇంకేం చేస్తాడు, ఓనాయ్ పట్టణం మొత్తం తగలబెట్టిస్తాడు. ఆ కోపంతో వాళ్ళు ఉంటున్న పట్టణం మొత్తం భస్మమైపోతుంది. అట్లేషియన్లు మొత్తం చంపేస్తారు అందరినీ, ఎవరిని, చిన్న పిల్లలతో సహా ఎవరిని ఉండనివ్వడు, అందరినీ చంపేస్తాడు అత్యంత కిరాతకంగా, ఎవ్వరు మిగలరు. అలాంటి చేసి ఇక చాలనుకుంటాడు, ఇక నేను వెళ్ళి, నా కోపం ఉంది, నా తల్లిని చెల్లిని చంపేశారు, తమ్ముని బానిస చేశారు, ఇక చాలు నాకు అనుకుంటాడు. కానీ వీళ్ళు వదిలిపెట్టరు. ఆ వెనకాల రామ్తా నువ్వే మా దిక్కు, నువ్వు ఎక్కడికి పోయి నేను మీతోనే వస్తామంటాడు. వాళ్ళని కోపడతాడు, వెళ్ళిపోండి నేను ఎక్కడికి పోయి నేను అప్పుడు కానీ తన కోపం చల్లారదు. అట్లేషియన్లు మొత్తాన్ని సర్వనాశనం చేసి దాకా కానీ తన కోపం చల్లారదు. చాలనుకుంటాడు, ఇక నేను కోపం చల్లారని చాలనుకుంటాడు. కానీ ఎవరు వెంట పడుతూనే ఉంటారు వాళ్ళు. ప్లస్ ఇంకోటి ఏమైంది, ఓనాయ్ నగరం మొత్తం ధ్వంసం చేశాడు కదా, ఎక్కడ ఉంటాడు, ఉండడానికి ఏమీ లేదు కదా, నేను మీతో పాటే వస్తామంటారు. సరే వెళ్దాం పాండి. ఫస్ట్ ఏమనుకుంటారు, ఎవరైతే నియంతృత్వంగా పరిపాలిస్తున్నారో ఆ నియంతల్ని చంపేద్దాం అనుకుంటారు. సైన్యం తాను ఒక రాజ్యానికి పోతాడు, ఆ రాజు యుద్ధం ప్రకటిస్తాడు. రామ్తాకి మెయిన్ ఇక్కడ ఏమైంది, నో ఫియర్ కదా, భయం లేదు. దేవుడి దగ్గరే చచ్చిపోవాలనుకున్నాడు కదా, ఎప్పుడో చచ్చిపోవాలనుకున్న వ్యక్తి తనకంటే బలిష్టమైన వాళ్ళతోనే యుద్ధం చేసేవాడు. ఎందుకంటే భయం లేదు. నాకంటే ఎక్కువ బలిష్టంగా ఉన్న వాడితో యుద్ధం చేస్తే వాడి చేతిలో చచ్చిపోయినా కూడా నాకు విలువ ఉంటుంది కదా అని ఇలా ఆలోచించేవాడు. సహజంగానే భయం లేదు కాబట్టి తానే గెలిచేవాడు. గెలుచుకుంటూ వెళ్తూనే ఉంటాడు. తన సైన్యం కూడా పెద్దగా అయితూనే ఉంటుంది. ఆ కాలంలోనే 10 మిలియన్స్ అంటారు, మిలియన్ అంటే 10 లక్షలు కదా, 10 మిలియన్స్ అంటే 1 crore. ఆ కాలంలోనే రామ్తా సైన్యం 1 కోటి, 1 crore 35,000 years బ్యాక్. నియంతలని వధించాలని బయలుదేరి తానే ఒక పెద్ద నియంతగా మారిపోతాడు. అతిపెద్ద నియంత, భూతలం చూసిన మొట్టమొదటి విజేత కమ్ నియంత.
విజేత ఎందుకు అన్నామంటే విజయుడు అంటే గెలిచినవాడు కాదు, గెలిచినవాడే అంతే, గొప్పవాడు కాదు. విజేత అంటే గెలిచినవాడు అంతే, గొప్పవాడు కాదు. అలా 66% మొత్తం విన్ అవ్వకుండా తను ఇటు రాలే మాస్టర్. అందుకనే 66%. ఏమైందంటే ఆ మహాసముద్రాలకి యువతల ఉన్నటువంటి తూర్పు దేశం తను రాలేదు. మన భారతదేశము, మన నేపాల్, టిబెట్, తూర్పు దేశం తను రాలేదు. మొత్తం అటువైపే, ఆ పశ్చిమ వైపు, ఉత్తరం వైపే మొత్తం చూసుకుంటూ వెళ్ళిపోయాడు. మొత్తం మొత్తం విన్ అయిపోతాడు. ఆధ్యాత్మికత కోసం వస్తాడు మన దగ్గరికి, ఈ ప్రాంతానికి వస్తాడు ఆధ్యాత్మికత కోసం. విజయం కోసం అటు వెళ్ళాడు, వేరే వాళ్ళ మీద విజయం కోసం అటు వెళ్ళాడు, తన మీద తన విజయం కోసం మన ప్రాంతానికి వస్తాడు తన తర్వాత. అలా గెలుచుకుంటూ 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 వెళ్తూ ఉంటాడు, అట్లా ప్రయాణం సాగిస్తూ ఉంటాడు. చెప్పాను కదా, రక్తంతోనే మహాసముద్రాన్ని సృష్టించాడు, రక్తంతో సముద్రాన్ని సృష్టించాడు నిర్దాక్షిణ్యంగా. ఆ కత్తి తన గుండెలో దిగబడేంత వరకు కొనసాగింది ఆ ప్రయాణం. ఆ కత్తి తన గుండెల్లో దించేంత వరకు. ఒకసారి యుద్ధం చేస్తున్నప్పుడు ఇప్పుడు ఒక విజేతగా మారిన తర్వాత కొంచెం నిర్లక్ష్యం ఉంటుంది. అదే కత్తి కంటిన్యూ అనమాట. ఆ కత్తి కంటిన్యూ. ఆ కత్తితో ఒక్క దెబ్బ వేస్తే మనిషి 2 ముక్కలు అవ్వాల్సిందేనంట, గుర్రంతో సహా టోటల్గా ఆ ఖడ్గం. ఒక్కసారి ఏమరపాటుగా ఉన్నప్పుడు శత్రువు యుద్ధం చేస్తూ గుండెల్లో కత్తి దించుతాడు. గుండెల్లో దిగిద్ది కత్తి. గుండెల్లో కత్తి దిగి ఆ కత్తి అట్లే ఉంటే మళ్ళీ రక్తం బయటికి ఎక్కువ రాదేమో అని చెప్పి గుండెలో కత్తి దించి కత్తి తీసేస్తారు. మళ్ళీ రంధ్రం పడుతుంది, రక్తం కారుతుంది, మొత్తం రక్తం అయిపోతుంది, కింద పడిపోతాడు. ఇక రామ్తా సైనికులు కూడా చూసి, రామ్తా చనిపోతే సైనికులు ఇంకేముంది, అందరు పారిపోతారు. శత్రువులు ఏమనుకుంటారు తెలుసా, రామ్తా చనిపోయాడు అనుకుంటారు. ఇక రామ్తా చనిపోయాడు, అయిపోయింది అనుకుంటారు. రక్తం కారుతుంటుంది మాస్టర్స్. ఇక కింద కూలబడతాడు, నేల మీద పూర్తిగా కూలబడతాడు. ఇక అసలు అయిపోయాడు. ఇక చనిపోయే క్షణం ముందు, ఒక క్షణంలో వెయ్యవంత అనుకోవచ్చు కూడా, చనిపోయే క్షణం ముందు ఒక వాయిస్ వినపడుతుంది, రామ్తా లే. బస్ 2 వాక్యాలు, రామ్తా లే. ఒక్క వాక్యం వినబడుతుంది, 2 పదాలు వినపడతాయి. ఆ వినబడ్డ పదాలు విని ఎట్లా లేస్తారంటే, చెయ్యి భూమి మీద ఆంచి పట్టు కోసం ఒక మోకాలు భూమి మీద పెట్టి ఇలా లేచి నిల్చుంటుంటే మాస్టర్స్, మొత్తం రక్తం, శరీరం మొత్తం రక్తం, టోటల్ రక్తంతో నిన్న శరీరంతో ఒక్కసారి అలా లేచి నిల్చుంటుంటే శత్రువుల గుండెలు ఆగిపోతాయి. వామ్మో, రామ్తా మృత్యుంజయుడు, రామ్తా చావుడు అని ఆ రూపానికి భయపడి పారిపోతారు శత్రువులు పారిపోతారు అక్కడి నుంచి. రామ్తాని మనం చంపలేము, ఇమ్మోర్టల్ అని చెప్పి పారిపోతారు. ఆ వినబడ్డ గొంతు కోసం రామ్తా చాలా శోధిస్తాడు. అది ఎక్కడి నుంచి వినబడ్డదో తనకి తెలియదు. తాను ఎసెన్షన్ చేసేటప్పుడు మనకి చెప్తాడు ఆ గొంతు ఎవరిదో. తన సోల్ది ఆ గొంతు, తన ఆత్మది ఆ గొంతు. మాస్టర్స్ గుర్తుపెట్టుకోండి, సోల్, ఆత్మ ఒక ధ్యేయం కోసం, లక్ష్యం కోసం భూతలానికి వస్తుంది. ఆ లక్ష్యం పూర్తయ్యే కెపాసిటీ గనక మీకు ఉంటే, మీరు ఆ లక్ష్యాన్ని కంప్లీట్ చేసే కెపాసిటీ మీకు ఉందని మీ ఆత్మ నమ్మితే, మీరు వేరే దారుల్లో ఉండొచ్చు. మీరు గుర్తుపెట్టుకుని బాగా జాగ్రత్తగా రండి మాస్టర్స్. ఇది ఆత్మ ఒక లక్ష్యం కోసం జన్మ తీసుకుంటుంది. ఆ గమ్యాలు చాలా ఉంటాయి, చిన్న గమ్యాలు చాలా ఉంటాయి. నేను గమ్యం గురించి లక్ష్యం గురించి మాట్లాడుతున్నా. పర్పస్ ఆఫ్ ద లైఫ్, పర్పస్ ఆఫ్ ద సోల్. ఆ పర్పస్ సాధించగలడు ఈ శరీరంతో అని గనక సోల్ నమ్మితే, మీ ప్రయాణం ఆ పర్పస్ వైపు లేకున్నా కూడా, అటువైపు ఇంకా స్టార్ట్ కాలే, మీరు లేకున్నా కూడా ఆత్మ మీ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోదు. మీకు ఆ దమ్ముందని నమ్మితే ఆత్మ, ఆ పర్పస్ సాధించగలడు ఈ మనిషి, ఇప్పుడు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా, ఎప్పటికైనా ఈ లక్ష్యాన్ని ఛేదించే తీరుతాడు అని కనుక ఆత్మ నమ్మితే మీ శరీరం ఎక్కడికి పోదు. మీకు 100 యాక్సిడెంట్లు కానీ, 100 హార్ట్ అటాక్లు రాని, ఏమీ కాదు. మీ ఆత్మ మిమ్మల్ని వదిలిపెట్టిపోదు, మృత్యు మీ దరిదాపుల్లోకి కూడా రాదు. కానీ అదే ఆత్మ, నాకు అవసరం లేదు శరీరం, ఈ వ్యక్తి లేదు, తన దగ్గర అంత సినిమా లేదు, అంత దమ్ము లేదు, పర్పస్ వైపు వెళ్ళగల వ్యక్తి కాదు, ఈ జన్మ అనవసరం,
నేను అనవసరంగా ఈ జన్మలో ఈ శరీరాన్ని ఎంచుకున్నాను అని అనుకుందంటే, నువ్వు ఎంత ఆరోగ్యంగా ఉన్నా కూడా నీ హార్ట్‌కి స్టంట్ పడాల్సిందే. సౌరవ్ గంగూలీ లాగా స్టంట్ పడాల్సిందే. వెళ్ళిపోతుంది. ఆత్మకి నువ్వు అందుకనే మాస్టర్స్ ధ్యానం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనం ధ్యానంలో ఉంటూ ఉంటే సోల్ మీతో ఉంటూ ఉంటుంది. మిమ్మల్ని నమ్ముతుంది సోల్ మీరు ధ్యానంలో ఉంటే. మీ పర్పస్ సాధించడం కోసం మీరు రెడీగా ఉన్నారని సోల్ బిలీవ్ చేస్తుంది మీ మీద. మీ దగ్గరికి ఏది రానివ్వదు. సమస్యను తీసుకొని వస్తే మిమ్మల్ని పాలిష్ చేయడం కోసం షూ పాలిష్ ఉంటుంది కదా! షూ మురికి పట్టింది పాలిష్ అంతే. మళ్ళీ తళతళ మెరిసిపోతుంది పాలిష్. సమస్య అంటే పాలిష్. పాలిష్ చేయడం కోసం సమస్యలు తీసుకొని వస్తుంది. కానీ మీ శరీరాన్ని మాత్రం మీ నుంచి తీసుకుపోలేదు. రామ్తా యొక్క పర్పస్ ఇంకా ఉంది. రామ్తా జీవితంలో ఇంకా ఏదో సాధించవలసి ఉంది అని రామ్తా సోల్కి తెలుసు కాబట్టి కత్తి గుండెల్లో దిగినా కూడా తన శరీరాన్ని వదిలిపెట్టకుండా తన్ని నిద్ర లేపింది. సేమ్ సిచ్యువేషన్ మాస్టర్. రమణ మహర్షి గారికి చిన్నతనంలో పడుకున్నప్పుడు ప్రాణం పోయిందా అనిపిస్తుంది. హార్ట్ అటాక్ వస్తుంది. తన హిస్టరీలో ఉంటుంది. చావు నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటాడు ఆయన, వర్ణిస్తాడు. చావు నా కళ్ళ ముందు కనబడింది అంటాడు ఆయన. ఇక నేను చచ్చిపోతున్నానేమో అనుకుంటాడు, కానీ సోల్ బతికిస్తుంది. తను సజీవంగా బతుకుతాడు. అప్పుడే తనకి మృత్యువు మీద భయం పోతుంది. ఒకవేళ నేను చనిపోయినా కూడా అసలు చనిపోయేది ఎవరు, నేనెవరు, అసలు నాకు తనకి సంబంధం ఏంది అన్న ప్రశ్న ఉదయిస్తుంది. నువ్వెవరు అన్న ప్రశ్న ఉదయిస్తుంది. ఇంకా టైమ్స్ మ్యాగజైన్ భారతీయ యోగులు ఎంతమంది ఉన్నా కూడా రమణ మహర్షిని గుర్తించారు. ఎంతోమంది ఉన్నారు యోగులు. టైమ్స్ మ్యాగజైన్ రమణ మహర్షిని పిక్చర్ వేశారండి టైమ్స్ మ్యాగజైన్ మీద. రమణ మహర్షి ఎక్కడికి వెళ్ళలేదు. ఉన్న చోటనే గోచిగుడ్డ కట్టుకొని కూర్చున్నాడు. బస్ ప్రపంచం మొత్తం ఆయన దగ్గరకు వచ్చింది. ప్రపంచం మొత్తం ఆయన దగ్గరకు వచ్చింది. కాళ్ళ దగ్గరకు వచ్చింది. ప్రైమ్ మినిస్టర్లు వచ్చేవారు. ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక ప్రెసిడెంట్ వస్తారు పావుగంట కూర్చుంటాడు, బస్ వెళ్ళిపోతారు అంతే. చాలా పావుగంట. ఎందుకంటే ఆత్మ రేజ్ అయినటువంటి శరీరం తంది. ఆత్మ పూర్తి స్థాయిలో విచ్చుకున్నటువంటి శరీరం తనది. దివ్యత్వాన్ని పూర్తిగా పునికి పుచ్చుకున్న అలా ఆత్మ తొందరగా పోనీలేదు. సేమ్ సిచ్యువేషన్ ఇంకొక యోగికి అయింది. ఎవరు చెప్పండి? రియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అయినటువంటి, మృత్యు దగ్గరికి వెళ్ళి వెనక్కి వచ్చినటువంటి మరొక మహాయోగి కాదు, మహాయోగి. ఇప్పటికీ మనకి తన్ని తలుచుకుంటే ఎస్ వన్ అండ్ ఓన్లీ ద గ్రేటెస్ట్ మహావతార్ బాబాజీ. మహావతార్ బాబాజీ గారు చిన్నతనంలో స్విమ్మింగ్ ఒక నది దగ్గర ఒక బావి దగ్గర ఆడుకుంటూ ఉంటారు. పక్కన చెట్టు ఉంటుంది. చెట్టు మీద ఆడుకుంటూ తన మిత్రుడు బావిలో పడతాడు. మిత్రుడిని రక్షించడం కోసం తనకి స్విమ్మింగ్ ఈత రాకున్నా కూడా, తన పేరు నాగరాజన్, తమిళనాడు జిల్లాలో జన్మ తీసుకుంటారు. 18 సంథింగ్ ఉంది, నేను రేపు చెప్తాను అవసరమైతే. ఆ డేట్ నాడు తను జన్మ తీసుకుంటారు. వాళ్ళ నాన్నగారు పూజారిగా ఉంటారు. వాళ్ళ నాన్నగారు. స్నేహితులతో ఆడుకుంటున్నప్పుడు ఒక స్నేహితుడు బావిలో పడిపోతే ఆ రక్షించడం కోసం దూకేస్తారు. పైనుంచి మిగతా పిల్లలు ఒక తాడు విసిరేస్తారు. ఆ తాడు పట్టుకొని ఏం చేస్తారు, స్నేహితుడిని పైకి పంపించేస్తాడు. తను అక్కడే ఉండిపోతాడు. బావి లోలోతుల్లోకి వెళ్ళిపోతాడు. ఊపిరి ఆడదు, శ్వాస ఆడదు, ఈత రాదు. అయిపోయింది. రియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటే ఇక వెళ్ళిపోయాడు అంతే. ఇక ఆ క్షణంలో ఒక నీలి రంగు ఆ కాంతి బావి చుట్టూ ప్రకాశిస్తుంది. నీలి రంగు కాంతి, బ్లూ కలర్ గుర్తుపెట్టుకోండి బాగా. బ్లూ కలర్ రేస్ చుట్టూ బావి మొత్తం వ్యాపించి తన్ని ఒక్కసారే శ్వాస పీల్చుకునేలా చేస్తుంది. అది శ్వాస పీల్చుకుంటాడు ఒకేసారి. పీల్చుకొని అంతలో పైనుంచి తాడు విసిరేస్తారు. తాడెక్కి వెళ్ళిపోతాడు. ఆ నీలిరంగు కాంతి తన ఆత్మది నీలిరంగు కాంతి. బ్లూ కలర్ ఎప్పుడు కూడా ఇట్స్ ఎ సింబల్ ఫర్ సోల్. ఆత్మ యొక్క ఆత్మ కూడా ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఆ వైబ్రేషన్కి ఉండే కలర్ బ్లూ కలర్, నీలిరంగు కాంతి వ్యాపిస్తుంది. చూడండి, రామ్తాకి అదే ఎక్స్పీరియన్స్, రమణ మహర్షి గారికి అదే ఎక్స్పీరియన్స్, మహావతార్ బాబాజీ గారికి అదే నియర్ ద డెత్ ఎక్స్పీరియన్స్. ఆత్మ తొందరగా శరీరాన్ని వదిలిపెట్టిపోదు. నీ ద్వారా లక్ష్యం ఉండాలన్నప్పుడు. అలా బతికి లేచిన రామ్తాని చూసి మృత్యుంజయుడు అని చెప్పి అందరూ పారిపోతారు. ఇది రామ్తా జీవితంలో సెకండ్ మైల్ స్టోన్. ఫస్ట్ మైల్ స్టోన్ ఏంటి? కత్తి అందింది మొట్టమొదటి మేలి మలుపు. అప్పటిదాకా బాలుడుగా ఉండి కత్తి అందుకొని కిరాతకుడుగా మారాడు. కిరాతకుడుగా మారిన రామ్తా అదే కత్తి
అంటే వేరే కత్తి, కానీ కత్తి గుండెల్లో దిగబడ్డప్పుడు నెంబర్ 2 పార్ట్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి ఆయన లైఫ్‌లో. ఆ రాజ్యం అయిపోతుంది. తన సొంతమవుతుంది ఆ రాజ్యంలో. ఇంక మీకు బుక్‌లో క్లియర్‌గా ఉంటుందండి. నేనేంటంటే కొద్దిగా స్పీడప్ చేస్తున్నాను. స్పీడప్ కానీ మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను అనుకుంటా కదా! మరీ స్పీడ్ ఏం కాలేగా. బుల్లెట్ ట్రైన్ లాగైతే ఏం కాదుగా. ఎక్స్‌ప్రెస్ లాగైతే వెళ్తా. ప్యాసింజర్ లాగైతే పోలేను. బుక్‌లో మాకు మొత్తం డీటెయిల్డ్‌గా ఉంటుంది. అయితే, అయితే తనకి అక్కడ అయింది కదా! గుండెల్లో గాయమైంది కదా! మరి గాయము ఇక మళ్ళీ తర్వాత యుద్ధం ఏం చేయకుండా మరి గాయం మరి మొత్తం ఆ క్యూర్ కావాలి కదా! అది నయం కావడం కోసం ఏం చేస్తారు? ఇలాగే ఒక ప్రకృతిలో, ఒక అడవిలో ప్రశాంతంగా ఒక కొండపైన కూర్చొని ఆ గాయం నయమవుతున్న ఆ సమయంలో అలా కూర్చుండిపోయేవాడు. ఇక తనకి పని ఏముండదు. తన సైనికుల్ని వాళ్ళని అలా 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 చూస్తూ ఉండేవాడు అంతే. వేరే ఆలోచనలు ఇంకా స్పిరిచువల్ థింకింగ్ థాట్స్ మనం అనుకుంటాం కదా! ఆ పదాలేమి తన లోపలికి ఏం వెళ్ళవు. అలా అందరిని చూస్తూ పని ఏం లేదు కదా! తన సైనికుల్ని వాళ్ళని వీళ్ళని కళ్ళ ముందు ఏమైతుంటే అది చూస్తూ అప్పుడు టీవీలు లేవు కదా! టీవీ చూడడానికి. కాబట్టి మనుషుల్ని చూస్తూ 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 అది చూస్తూ ఉండేవాడు. అలా చూస్తూ ఉన్న సమయంలో తన కళ్ళ ముందు ఒక వృద్ధురాలు, ఒక వృద్ధురాలు అప్పుడే చనిపోయిన తన కొడుకు శవం ఆల్రెడీ వాళ్ళు కాల్చేస్తారు. అప్పుడే చనిపోతాడు వాళ్ళ అబ్బాయి. శవాన్ని కాల్చేస్తారు. శవం పైన అంగి ఉంటుంది కదా వస్త్రం. ఆ వస్త్రాన్ని ఒళ్ళో పెట్టుకొని ఒక చెట్టు కింద ఒక ముసలావిడ రోదిస్తూ ఉంటుంది. అయ్యో! నా బిడ్డ చనిపోయాడే అని చెప్పి. రోదిస్తుంటే ఇతను చూస్తుంటాడు రామ్‌త. అందరిని చూస్తూ ఉన్నాడు గదా! చూస్తుంటాడు. చూస్తూ చూస్తూ ఉండంగానే ఆమె చనిపోతుంది ఆ ముసలావిడ. ఆమె కన్ను మూస్తుంది. ఆ దృశ్యం చూసి రామ్‌త కళ్ళల్లో ఫస్ట్ సెకండ్ టైమ్ కాదు. అంతే థర్డ్ టైమ్ అనుకుంటా. తల్లి, చెల్లి చనిపోయినప్పుడు, గుట్ట మీదకి ఎక్కినప్పుడు, తర్వాత తన కళ్ళెంబటి నీళ్ళొస్తాయి. అరే! ఎంతోమంది నిర్దాక్షిణ్యంగా ఆ తలను మొండెం నుంచి వేరు చేసినటువంటి అత్యంత కిరాతకుడైన రామ్‌త ఒక వృద్ధురాలి చావు చూసి రోదిస్తాడు. విలపిస్తాడు. ఆమె ఎందుకు చనిపోయింది అని ఆలోచిస్తాడు. అంతకుముందు చంపినప్పుడు తనకు ఆలోచన రాదు. కానీ ఇప్పుడు కళ్ళ ముందు ఒక వృద్ధురాలు చనిపోయినప్పుడు ఎందుకు చనిపోయింది ఈవిడ? అసలు చనిపోవాల్సిన అవసరం ఏంటని చెప్పి అకస్మాత్తుగా సూర్యుని వైపు చూస్తాడు. సూర్యుని వైపు చూస్తాడు. సూర్యుడు అలాగే ఉంటాడు. అప్పుడు రామ్‌తాకు ఆలోచన వస్తది. మనిషి అందరికంటే గొప్పవాడు గదా! అన్ని విషయాల్లో గొప్పవాడు గదా! అలాంటి మనిషి మృత్యు పాలైపోతున్నప్పుడు సూర్యుడు ఎందుకు రోదించట్లేదు? ఈ గాలి ఎందుకు ఆగిపోవట్లేదు? పక్షులు ఎందుకు అరవడం మానట్లేదు? అన్నీ వాటి పనులు చేసుకుంటూనే పోతున్నాయి. అంటే మనిషి ఎంత తక్కువవాడా? మనిషి ఇంకా తక్కువ వాడేనా? అసలు మనిషికి చావెందుకొస్తుంది? చనిపోవాల్సిన అవసరం ఏంటి? ఇన్నిటిని గుప్పెట్లో పెట్టుకున్నటువంటి మనిషి ఎందుకు ఇంత సింపుల్‌గా మృత్యువుకి లోనవుతున్నాడు? ఇంత సింపుల్‌గా ఎందుకు లోనవుతున్నాడు? ఈ ప్రశ్నలు వస్తాయి రామ్‌తాకి. ఇది తన లైఫ్‌లో థర్డ్ మైల్ స్టోన్. ఎట్లాగైతే గౌతమ బుద్ధుడికి ఒక శవం చూసి ప్రశ్నలు ఉదయిస్తాయో అలా ఉదయిస్తాయి. థర్డ్ మైల్ స్టోన్. అలా ప్రశ్నలు ఉదయించినప్పుడు అప్పుడు తన అంతరంగంలో ఒక అలజడి మొదలవుతుంది. ఏంటిది? నేను తెలుసుకోవాలి. మనిషి ఎందుకు చనిపోతున్నాడు? మనిషి చనిపోవాల్సిన అవసరం ఉందా? ఎందుకు సూర్యునిలాగా కలకాలం అలాగే ఎందుకు ఉండిపోకూడదు? కలకాలం ఎందుకు అలా ఉండిపోకూడదు? ఎందుకు చనిపోవాలని చెప్పి ఆలోచించి తనకి జవాబు చెప్పే గురువుల కోసం వెతుకుతాడు. ఎవ్వరు తనకి సంతృప్తిగా గురువులు ఏ కాలంలో అయినా ఉంటారు. జవాబు చెప్పలేకపోతారు. తనకి జవాబు దొరకదు. గురువుల్ని వెతికి అలసిపోయి కూర్చుంటాడు మళ్ళొచ్చి. మొత్తం తన సామ్రాజ్యం మొత్తం వెళ్తాడు. మళ్ళీ వస్తాడు. అక్కడే ఏ కొండ మీదైతే ఉంటాడో అక్కడ కూర్చుంటాడు. కూర్చొని తనలో తాను గురువుని చూసుకుంటాడు. సిద్ధార్థ గౌతమ్ సేమ్ అదే. 6.5 సంవత్సరాలు తదేక తిరిగినా కూడా కానిది తనని తాను గురువుగా ఎంచుకున్నప్పుడు తనలో సంభవించింది. అలా కూర్చుంటాడు. తానే తెలుసుకోవాలనుకుంటాడు. ఉన్న ప్రతి దాన్ని తానే తెలుసుకోవాలి అనుకుంటాడు. నాకు వేరే ఏ గురువులు లేరు.
నన్ను నేనే గురువుగా ఎంచుకుంటాను అని చెప్పిన ఆలోచనలోకి వస్తాడు. కానీ ఏం చేయాలో తెలీదు. తనకి బయట ఎక్కడా జవాబు చెప్పేవాళ్ళు లేరు. అది అర్థమైంది. జవాబు తనలోంచే వస్తుంది అని అర్థమైంది. కానీ ఎలా వస్తుంది? ఏం చేయాలి? ఎలా చేయాలి? అది తెలీదు. అలా గమనిస్తూ, గమనిస్తూ, గమనిస్తూ ఉంటాడు అన్నిటిని. కానీ ఏం చెయ్యాలో తెలీదింకా. ఆ తపన ఉంటుంది. బయట ఎవరికీ ఏం తెలీదని తెలుస్తది. ఆ క్షణంలో ఒక్కసారి ఒకటి సుడిగాలొస్తుంది. సుడిగాలి అలా వచ్చేసి తాను కప్పుకున్న అంగవస్త్రాన్ని అలా విసిరేసి వెళ్ళిపోతుంది. రామ్‌తా విసిరేయడమే కాదు, విసిరేసి కింద ఉన్న మట్టి మొత్తం తన నెత్తి మీద ఏసిపోతుంది. రామ్‌తా అంటాడు, "నేను విజేతను, నియంతను, రాజుని." అంటాడు, "ఓ గాలి, నన్ను ఇంత అవమానం పాలు చేస్తావా? నా వస్త్రం మళ్ళీ నా మీదకి తీసుకురా" అంటాడు. గాలి వింటుందా అండి? గాలిని ఎవరు శాసించలేరు కదా! గాలి రాదు, ఆ వస్త్రము రాదు. ఆ గాలి అలా కొండల్లోంచి, కోనల్లోంచి, అందరిలోంచి అలా, 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 అలా వెళ్తూనే ఉంటుంది గానీ, రామ్‌తా దగ్గరికి రాదు. రామ్‌తా అరిచి, అరిచి అలిసిపోయి కూర్చుంటాడు. అలిసిపోయిన రామ్‌తాకి స్వాంతన చేకూర్చడం కోసం అదే గాలి చల్లగాలిగా మారి మళ్ళీ వస్తుంది. చల్లగాలిగా మారి వస్తుంది. ఒక్కసారి ఆయన కళ్ళు ఇలాగ తెరుచుకుంటాయి. యెస్. అప్పుడు ఆలోచిస్తాడు. అవును. నేను బలవంతుణ్ణి అనుకుంటున్నా కదా! కానీ ఈ గాలే బలమైనది. వాయువు అని యూజ్ చేస్తారు రామ్. వాయువు బలమైనది. ఎందుకంటే నువ్వు గాలితో యుద్ధం చేయలేవు. నువ్వు వాయువుని ఆజ్ఞాపించలేవు. నువ్వు వాయువు మీద నువ్వు ఉమ్ము వేసినా కూడా నీ మీదే వస్తుంది. కత్తితో నువ్వు ఖండించలేవు. నువ్వు ఏమీ చేయలేవు. యెస్. వాయువుని గురువుగా ఎంచుకుంటాను అని నిర్ణయించుకున్న మానవుడు రామ్‌తా. మొదటిసారి గుర్తుపెట్టుకోండి. మొదటిసారి. మరి ఎలా చేయాలి? ఎలా చేయాలనుకున్నప్పుడు ఆ వాయువు తనలో ఎక్కడుంది? తన శ్వాస రూపంలో. తనలో ఆడుతూనే ఉంటుందిగా ఆ గాలి. యెస్. గాలిని ఆరాధించాలనుకుంటాడు. ఎలా? సాధన ఎలా? అనుకున్నప్పుడు ఆ గాలి తనలోనే ఉంది అని గమనించినప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టినటువంటి మొట్టమొదటి మానవుడు రామ్. దానినే గమనిస్తూ, గమనిస్తూ, గమనిస్తూ ఉంటాడు. 7 సంవత్సరాలు కఠినమైన, కఠోరమైన సాధన. రాయి మీదే కూర్చుంటాడు మాస్టర్స్. కిందికి కూడా రాడు. కిందికి కూడా రాడు. ఆ సాధనలో, ఆ శోధనలో, ఆ ధ్యాన సాధనలో సర్వాన్ని అర్థం చేసుకుంటాడు. ఒకే మాట చెప్తాడు తెలుసా? నేను అర్థం చేసుకున్న జ్ఞానసారం ఏంటంటే, సృష్టిలో ఉన్న ప్రతి దానిలో కూడా దైవం ఉంది. ఇంతవరకు దైవాన్ని బాహ్యంలో వెతుక్కుంటూ వస్తున్నామే, అక్కడ లేదు. ప్రతి జీవిలో, ప్రతి కీటకంలో, ప్రతి చెట్టులో, ప్రతి పుట్టలో, ప్రతి మనిషిలో, వాడు ఎవడైనా సరే, ఎలాంటి వాళ్ళైనా సరే, క్రూర జంతువులో కూడా దైవం ఉంది, సాధు జంతువులో కూడా దైవం ఉంది. అన్నిట్లో, అన్ని చోట్ల, అంతటా దైవం వ్యాపించి ఉంది అని అర్థం చేసుకుంటాడు. సాధన మన శ్వాస మీద ధ్యాసకి 35,000 సంవత్సరాల హిస్టరీ ఉంది. అడిగితే చెప్పండి ఎవరికైనా. 35,000 ఇయర్స్ ఇండస్ట్రీ మంది. అప్పుడు మొదలైంది, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది, అవుతూనే ఉంటుంది. ఇంకో 35,000 ఇయర్స్ దాకా అవుతూనే ఉంటుంది కంటిన్యూస్గా. అలా చేసిన తర్వాత అదే జ్ఞానంతో ఒకసారి సూక్ష్మ శరీరయానం కూడా ఆయన చేస్తాడు. మళ్ళీ తర్వాత వెంటనే రాదు. 2.5 ఇయర్స్ టైం తీసుకుంటుంది. మళ్ళీ వస్తుంది. ఇక అప్పుడు అర్థమవుతుంది మాస్టర్స్, అంత జ్ఞానం మొత్తాన్ని నేర్చేసుకుంటాడు. తన శరీరాన్ని కాంతి శరీరంగా మార్చుకొని ఈ భూతలం నుంచి నిష్క్రమించే సామర్థ్యాన్ని కూడా నేర్చుకుంటాడు. శరీరంతో వెళ్ళిపోగలుగుతాడు. సింపుల్ మాస్టర్స్, ఇక్కడ పెద్ద లాజిక్ కూడా లేదు. ఐస్ గడ్డ ఉందిగా, వేడి చేస్తే ఏమవుతుంది? నీటిని వేడి చేయండి, ఆవిరిగా మారుతుంది. ఐస్ గడ్డ మన భౌతిక శరీరము, నీటి ఆవిరి మన కాంతి శరీరం. నీటే మళ్ళీ మళ్ళీ చల్లబరచండి, నీరుగా మారుతుంది. నీరు ఫ్రిడ్జ్లో పెట్టండి, ఐస్గా మారుతుంది, మళ్ళీ భౌతిక శరీరం. అలా 63 సార్లు చేస్తాడు మాస్టర్స్. శరీరాన్ని కాంతి శరీరంగా మార్చుకొని 63 సార్లు అధిరోహణం అని పేరు పెడతారు దానికి ఆయన. ఇది ఒక స్పెషల్ టాపిక్ ఉంది, నేను చెప్తాను మీకు స్పెషల్ టాపిక్గా. అధిరోహణ విద్య అని చెప్తారు ఆయన. ఇది సాధించి 63 సార్లు సాధించి ఉన్నతమైన అనేమంటారు తెలుసా, నేను అధిరోహణం సాధించిన తర్వాతనే అసలైన సత్యాన్ని తెలుసుకున్నానంటాడు. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది.
నేర్చుకోవాల్సిందంతా కూడా నేను నేర్చుకుంటాను అంటాడు, నేర్చుకున్నాను అంటాడు. అలా 63 సార్లు అధిరోహణ విద్యను అభ్యసించి భారతదేశం యొక్క సింధు నదీ తీరంలో 120 రోజుల వర్క్షాప్ అరేంజ్ చేస్తాడు. 120 days వర్క్షాప్. తన మొత్తం శిష్యులందరినీ 20 లక్షల మంది సైనికులు అప్పుడు ఉంటారు ఆయనకి. ఆ సైనికులు 20 లక్షల మందికి సింధు నదీ తీరం, ఆయన ఇండస్ అంటాడు, సింధు నదీ తీరంలో 120 days వర్క్షాప్ అరేంజ్ చేసి తాను నేర్చుకున్న జ్ఞానం చెప్తాడు అందరికీ. వారికి అర్థమైనా అర్థం కాకపోయినా కూడా నేను చెప్పేది మీరు వినండి, నేను స్వయంగా సాధించుకున్న విద్య ఇది అని చెప్పి తన 64వ అధిరోహణాన్ని విజయవంతంగా పూర్తి చేసి ఈ భూతలం నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయే ముందు ఒక వాగ్దానం చేసిపోతాడు. ఇప్పుడు మీ చైతన్య స్థితుల్ని బట్టి నేను చెప్పాను మీకు, నేను మళ్ళీ వస్తాను మీ అందరికీ, నా శిష్యులుగా ఉన్నటువంటి మీ అందరికీ, నా సైనికులుగా ఉన్న మీ అందరికీ తిరిగి నేను వచ్చి జ్ఞానం నేర్పిస్తున్నాను, ఇది నా వాగ్దానం అని చెప్పి వెళ్ళిపోతాడు. నేను వస్తాను అంటాడు. మీరు మీ పంట పొలాలు, మీ వ్యవసాయం, మీ పిల్లల్ని చూసుకుంటూ ఉంటున్నారు, సరే చూసుకోండి. ఆ తర్వాత నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, మళ్ళీ వచ్చి ఈ జ్ఞానం మొత్తాన్ని మళ్ళీ మీకు నేర్పించే తీరతాను. నేను అందుకే ఏమన్నాను మీతోటి, దిస్ ఈజ్ సోల్ ప్రీ అపాయింట్మెంటెడ్ క్లాస్. మీ అందరి ఆత్మలతోటి 5వ చైతన్యతనంలో రామ్తా అపాయింట్మెంట్ తీసుకొని చెప్పిస్తున్న క్లాస్ ఇది. ఇట్స్ ప్రీ అపాయింట్మెంటెడ్ క్లాస్. అలా వెళ్ళిపోతున్నప్పుడు రామ్తాకి పెళ్లి కాలేదు మాస్టర్స్, మ్యారేజ్ చేసుకోలేదు తను. కానీ ఎంతోమంది తాను ఆధ్యాత్మికంగా వచ్చిన తర్వాత ఆ ప్రేమతోటి ఎంతోమంది మహిళలు ఆయన చుట్టూ ఉండే తనకి ప్రేమతో వాళ్ళ పిల్లల్ని బహుకరించేవారు. మన దగ్గర ఏదంటే మనం బహుకరిస్తాం కదా, దాంట్లో ఒక చిన్న పాప అంటే తనకు చాలా ఇష్టం. అప్పుడే ఆ పాపకి 8 years, 8 సంవత్సరాలు ఉన్నా కూడా ఆ పాపకి నేను యుద్ధం చేస్తా, నేను ఆడపిల్లలు చేసినట్టు కుట్లు అల్లికలు చేసుకుంటూ కూర్చొని నేను కూడా అన్నిట్లో నేర్చుకుంటాను, అన్నిట్లో ముందుంటాను ధైర్య సాహసాలతో ఉండేది. రామ్తాకి తన బాలికలందరిలో కల్లా ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం. ప్రత్యేకంగా ఆ అమ్మాయికి, నేను నీ దగ్గరికి వస్తాను, నువ్వు ఈజిప్ట్ వెళ్ళిపో, ఎందుకంటే నెక్స్ట్ 100 yearsలో ఇక్కడ మళ్ళీ ఆ ప్రళయం సంభవించి అట్లేషియా మొత్తం మునిగిపోబోతుంది, నువ్వు ఈజిప్ట్ వెళ్ళిపో, నేను నీ దగ్గరికి వస్తానని చెప్తాడు. ఆ అమ్మాయి తర్వాత ఆమె ఈజిప్ట్ వెళ్ళిపోతుంది, చూస్తుంది రామ్తా కోసం. రామ్తా రాడు ఇంకా. తర్వాత ఎన్నో జన్మలు అయిపోయిన తర్వాత ప్రస్తుత జన్మలో అదే అమ్మాయి అమెరికాలో జేజెడ్ నైట్ రూపంలో జన్మ తీసుకుంది. ఆ బాలిక తన జన్మల్లో ప్రతి జన్మలో కూడా సత్యం కోసమే నిలబడ్డది. ట్రూత్, సత్యం కోసమే నిలబడ్డది. సత్యం కోసం చనిపోవడానికి కూడా సిద్ధపడ్డది ఆ బాలిక. అందుకే ఆ బాలిక నిబద్ధత చూసి ఈ బాలిక ద్వారానే తిరిగి నేను సత్యాన్ని చెప్తానని నిర్ణయించుకుంటాడు. జేజెడ్ నైట్ ఆ బాలిక అమెరికాలో ఉంటుంది. తనతో ఈ జన్మలో చిన్న వయసు నుంచే మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. జేజెడ్ నైట్కి చిన్న వయసు నుంచి కొన్ని శబ్దాలుగా వినిపించేవి. తనకి ఏదైనా సమస్య ఉన్నప్పుడు వాటి యొక్క పరిష్కారాలు తన లోపల ఉన్నటువంటి ఆ గొంతులోంచి సమాధానాలు వచ్చేవి. అలా చిన్నప్పటి నుంచి గొంతు ద్వారా ఆమెకి అలవాటు పడి ఒకరోజు ఆమె వంటగదిలో తన స్వశరీరంతో ప్రత్యక్షమవుతాడు. కాంతి శరీరంతో కాదు, తన సొంత భౌతిక శరీరంతో ప్రత్యక్షమవుతాడు రామ్తా తన వంటగదిలో. ఆమె పిరమిడ్స్ చేస్తూ ఉంటుంది. మతం మీద కూడా అంత ఆసక్తి ఏముండదు ఆమెకి. మతం తన సమస్యలకి పరిష్కారం చూపించలేకపోతుంది ఏంటి అన్న ఆలోచనలో ఉంటుంది. ఆ పిరమిడ్స్ తయారు చేస్తూ ఉన్నప్పుడు తన వంటగదిలో ప్రత్యక్షమవుతాడు. ఐ ఆమ్ రామ్తా ద ఎన్లైటెండ్ వన్ అంటాడు. నేను రామ్తాని, మోక్ష సిద్ధి అధిరోహణం చెందించిన వాడిని, ఎన్లైటెన్మెంట్ సాధించిన వాడిని అంటాడు. ఈమె అంత ఫియర్ రాదు ఈమెకి. నువ్వు బాగున్నావుగా అంటుంది. ఫస్ట్ ఏమంటుంది తెలుసా, నువ్వు బాగున్నావుగా అంటుంది. తను కాంతి వస్త్రాలు ధరించి 6.5 హైట్లో ఉంటాడు. ఆ బ్రైట్నెస్కి ఆ గ్లోనెస్కి తాను అంటాడు. తను నమ్మదు, సహజంగా నమ్మరు కదా ఎవరైనా. తన స్టోరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కొద్దిగా నమ్మిద్ది. అప్పుడు తనకి పుస్తకాలు ఇస్తాడు. 6 volumes, లైఫ్ అండ్
టీచింగ్స్ ఆఫ్ మాస్టర్స్ ఆఫ్ ద ఫారెస్ట్ అమెజాన్లో ఉంటాయండి. 5 పుస్తకాల సెట్. ఒక సెషన్ కూడా నేను చేశాను ఈ పుస్తకాల మీద. ఆ పుస్తకాల సెట్ ఇస్తాడు. అమెరికా యొక్క 11 మంది శాస్త్రవేత్తల బృందం మన భారతదేశ హిమాలయ ప్రాంతాన్ని సందర్శించి ప్రూఫ్స్తో స్టెనోగ్రఫికల్గా రికార్డు చేయబడ్డ పుస్తకం అది. ఆ పుస్తకాన్ని చదవమ్మా అని ఇస్తాడు. ఆ పుస్తకం చదివి ఆ పుస్తకంలో ఓహో అమరత్వాన్ని సిద్ధించుకోవడం కూడా సాధ్యమే కదా, అమరత్వాన్ని సిద్ధించుకొని తిరిగి రాగల యోగులు ఉన్నారు అని నమ్మి రామ్తాని విశ్వసించడం ప్రారంభిస్తుంది. అప్పుడు ప్రారంభమవుతుంది వాళ్ళ ప్రయాణం. తను ఆమెకి నాలెడ్జ్ నేర్పించుకుంటూ వస్తాడు. ఆమె యాక్సెప్ట్ చేస్తూ ఉంటుంది. తర్వాత ప్రశ్న ఏంటంటే ఎలా చెప్పాలి జ్ఞానాన్ని? జ్ఞానం చెప్పాలనుకున్నారు, రామ్ వచ్చేసారు, ఎలా చెప్పాలి జ్ఞానాన్ని? జేజీ అంటుంది కదా, రామ్ నువ్వు డైరెక్ట్గా చెప్పేసి అంటుంది. రామ్ ఒప్పుకోడు. అమ్మా నాలాగా కొన్ని వందల మంది వచ్చారు, జీసస్ వచ్చారు, కృష్ణుడు వచ్చారు, రాముడు వచ్చారు, యేసు అందరూ వచ్చారు. కానీ ఏం చేసింది ఈ మానవాళి? వాళ్ళని ఏం చేసింది? వాళ్ళ విగ్రహాలు మాత్రమే పెట్టి వాళ్ళు చెప్పిన జ్ఞానం వినకుండా వాళ్ళ మూర్తిని అందంగా పూజించి పొగిడి కేవలం వాళ్ళ శారీరక రూపాన్నే చూసింది కానీ వాళ్ళ జ్ఞానాన్ని ఏం నేర్చుకుంది ఈ మానవాళి? నిజంగా మానవాళి జ్ఞానం నేర్చుకునే ఉండుంటే నేను రావాల్సిన అవసరం రాకపోయేది కదా. నేను నా మూర్తి రూపంతో చెబితే మళ్ళీ నా ఫోటోలు తీస్తారు, నా శిలా విగ్రహాలు తయారు చేస్తారు, నా గుళ్ళు గోపురాలు మసీదులు చర్చిలు గురుద్వారాలు కడతారు, నేను నా రూపంతో రాను అంటాడు. మరి జేజే నైట్ చెప్పాలి అంటే జేజే నైట్ అంత నేర్చుకుంది జ్ఞానం. కానీ చూడండి మాస్టర్స్, అమరత్వం సిద్ధించుకున్నవాడు అమరత్వం చెప్తే ఎలా ఉంటుంది, అమరత్వం చదివినవాడు చెప్తే ఎలా ఉంటుంది? తేడా కదా. నువ్వు అమరత్వం సిద్ధించుకున్నావు, నువ్వు చెప్పు అంటుంది జేజీ. మరి ఎట్లా మార్గం? అప్పుడే కనిపెట్టారు వాళ్ళు కొత్త మార్గం, ఛానలింగ్. నేను నీలోకి వస్తాను, నీ ఆత్మని మహాటన్నెల్లో పెట్టి నా సోల్ని నీలోకి తీసుకొస్తాను, నా చైతన్యాన్ని శక్తిని నీ శరీరంతో నేను ఉపయోగిస్తాను, మనం ఇలా చెప్దాము అంటాడు. జేజీ ఆశ్చర్యపోతుంది. మరి జనాలు ఎట్లా? సత్యం చెప్పడానికి మనం వెళ్దాము, సత్యాన్ని యాక్సెప్ట్ చేసే వాళ్ళు వస్తారు అని చెప్తాడు. జేజే నైట్ శరీరంలోనికి తన ఆత్మను ప్రవేశపెట్టి తన చైతన్యాన్ని ప్రవేశపెట్టి జేజే నైట్ ద్వారా ఛానలింగ్ అనే ప్రక్రియ ద్వారా ఈరోజు వరకు, నిన్న కూడా ఒక సెషన్ జరిగింది రామ్తాది. జేజే నైట్ శరీరంలోనికి రామ్తా వచ్చి క్లాస్ చెప్తాడు మాస్టర్స్. జేజే నైట్ శరీరంలోనికి రామ్తా వచ్చిన తర్వాత జేజే నైట్ బాడీలో పూర్తిగా మారిపోతుంది, పూర్తిగా కదలికలు కూడా. జేజే మీకు www.ramta.com అనే వెబ్సైట్లో ఒక ఇంటర్వ్యూ చేస్తారు జేజే నైట్ని. రామ్తాని నువ్వు పిలువమ్మా అంటారు. ఫస్ట్ జేజే నైట్ మాట్లాడుతుంది, రామ్తాని ఇన్వైట్ చేయంగానే ఆ నవ్వు మారుతుంది, ఆ వాయిస్ మారుతుంది, ఆ హావభావాలు మొత్తం మారిపోతాయి. ఇది ఎక్కడ జరిగింది? అమెరికాలో. తెలుసుగా మీకు అమెరికా అంటే? ఓషోని విషమిచ్చి చంపిన రోనాల్డ్ రీగన్ పుట్టిన అమెరికా అది. వాళ్ళు సైన్స్నే నమ్ముతారు, అట్లేషియన్లలాగా. ఆధ్యాత్మిక నమ్మకం తక్కువ కదా. ఏంటమ్మా నీ శరీరంలోకి ఇంకో ఆత్మ వస్తుందా? మేము నమ్మాలా నువ్వు చెప్పేది? నమ్మదు అమెరికన్ గవర్నమెంట్. నమ్మకుండా అంటారు జేజీ వచ్చి నన్ను పరీక్షించుకోండి, నా క్యాంపస్కి రండి, నన్ను పరీక్షించుకోండి అంటుంది. 12 మంది శాస్త్రవేత్తల బృందాన్ని పంపిస్తారు. 12 మంది ఎవరంటే న్యూరాలజిస్టులు, సైకాలజిస్టులు, ఫిలాసఫర్లు, ప్లస్ బాడీలో జరిగే హార్మోన్స్ యొక్క తేడాలు గమనించే ఎండ్రోకైనాలజిస్టులు, అన్ని 12 మంది రకరకాల శాస్త్రవేత్తలను పంపించి 3 నెలల పాటు జేజే నైట్ యొక్క ఆశ్రమంలో ఉంచుతుంది. వాళ్ళు చెక్ చేస్తారు, జేజే నైట్ బాడీలు స్కాన్ చేస్తారు, బ్రెయిన్ని మొత్తాన్ని. ఇప్పుడు మనకి ఎట్లా స్కానింగ్ చేస్తారు మొత్తం టోటల్గా, ఆ న్యూరో వేవ్స్ ఎట్లున్నాయి, న్యూరో పాత్స్ ఎలా ఉన్నాయి, థింకింగ్ ప్యాటర్న్స్ ఎట్లా ఉన్నాయి, ఆ కణజాలం ప్రవృత్తి తీరు ఎలా ఉంది అలా చూస్తారు. మనసుని కూడా అబ్జర్వ్ చేస్తారు. నిజాలు చెప్పే మిషన్ ఉంటుంది కదా, ఏమంటుందని ట్రూత్ మిషన్తో కూడా పెట్టిస్తారు. తరువాత రామ్ని ఇన్వైట్ చేయమంటారు. తను రామ్తాని ఇన్వైట్ చేస్తుంది. రామ్తా వస్తుంది. ఎంటర్ ద డ్రాగన్ అంటాం కదా, ఎంటర్ ద డ్రాగన్. రామ్తా వస్తుంది. మళ్ళీ చేస్తారు చెక్. వాళ్ళు రాసిన స్టేట్మెంట్ మాస్టర్స్ వెబ్సైట్లో కూడా ఉంది. అమెరికన్ గవర్నమెంట్కి అఫీషియల్గా సబ్మిట్ చేస్తారు వాళ్ళు. ఎస్ దేర్ ఈజ్ సంథింగ్. మొదటి రిపోర్టుకి సెకండ్ రిపోర్టుకి మధ్యలో ఏదో చైతన్యం అయితే వచ్చి ఉంది, సేమ్ టు సేమ్ అయితే లేవు. ఇది మా సైన్స్కు అందనిది,
ఇది మా సైన్స్కి అందని సత్యం, ఇది మా సైన్స్కి అని చెప్పి ప్రూఫ్ ఇస్తారు. అందుకే అమెరికాలో ఇంతకాలం వరకు కూడా అమెరికన్ గవర్నమెంట్ని రాంత బండ బూతులు, మామూలు బూతులు కాదు, అంత తిట్టినా కూడా ఏమి దగ్గరికి కూడా రాలేకపోతున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నదెవరు, మరి ఆత్మ కదా, దాంతో ఎవరు పెట్టుకుంటారు, సాధ్యం కాదు. కాబట్టి మన ట్రంప్ని కూడా యమతిట్టుడు వీళ్ళైతే, అయినా కూడా అలా అలా ఛానల్ ప్రక్రియ కొనసాగుతూ వచ్చింది. 50 పుస్తకాల వరకు రాంత ప్రతి స్పీచ్ వచ్చాయి, అన్నిటిని అధ్యయనం చేసాం మనం. వాటిలో ఉన్నటువంటి మేలి రత్నాలే ఈ పుస్తకంగా వచ్చింది, రాంత తెలుగు పుస్తకంగా వచ్చింది మాస్టర్స్. ఇలా రాంత అందించే జ్ఞానంలో ముఖ్యమైనవి మొత్తం రాంత యొక్క మీనింగ్లోనే మొత్తం ఉన్నాయి మాస్టర్స్. ఈ రాంత యొక్క మీనింగ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్క 5 నిమిషాలు ధ్యానం చేద్దాము. వన్ సెకండ్ మాస్టర్, రేపు నేను ఇక టైం తక్కువ, రేపు సెషన్లో ఏం చేస్తానంటే మీకు అయితే దివ్య సంపద చెప్పాలనుకుంటున్నాను. ప్లస్ దివ్య సంపద అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్, హెల్త్, మా సేఫ్ విజ్ఞానం మీరు చూసుకుంటారు. సంపద, క్యాష్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, హౌ టు క్రియేట్ వెల్త్, సంపద ఎలా క్రియేట్ చేసుకోవాలి సెషన్ రేపు. రేపు ప్రజ్ఞా విజ్ఞానం, సంకల్ప మర్చిపోయారు, రేపు మరణమా అధిరోహణం చెప్తాను మాస్టర్స్, అమరత్వం చెప్తాను నేను రేపు. అది కదా మన ఇంపార్టెంట్. మీరు పోతూ మాత్రం ఆ వాక్యాలు నోట్ చేసుకుని అయినా పోండి, లేకుంటే దాన్ని ఫోటో తీసుకుని అయినా పోండి. నా దేహానికి నేనే రాజు, నేనే మంత్రి. ఓకే, రేపు మరణమా అధిరోహణమా, నో డెత్ నో డికే టాపిక్ చేద్దాము. ఎల్లుండి దివ్య సంపద, హౌ టు క్రియేట్ వెల్త్ అని తెలుసుకుందాం. ఒక్క 5 నిమిషాలు. ఎందుకంటే మాస్టర్స్ జ్ఞానం నేర్చుకున్న తర్వాత ధ్యానంలో కూర్చుంటే ఆ జ్ఞానం మొత్తం ధ్యానం చేయడం ద్వారా మన సొంతం అవుతుంది. ఒక్క 5 నిమిషాలు కూర్చుందాం మాస్టర్స్ ధ్యానంలో.